Hey guys, coming to my next video of weight gain recipe for 6 months plus babies. సో నేను మా పాపకి 6 months నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మా పాప 20 months. సో బనానా డైరెక్ట్గా తీసుకోదు కాబట్టి నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 యాపిల్ అండ్ 1 బనానా తీసుకున్నాను. యాపిల్ వచ్చేసి ఫస్ట్ టైం ప్రొవైడ్ చేసే వాళ్ళు అయితే హాఫ్ యాపిల్ అండ్ హాఫ్ బనానా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా. సో వామిటింగ్స్ చేసుకుంటారు కొందరు. సో అలా అనేసి హాఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం వస్తే 1 తీసుకుంటే బెటర్. సో ఇక్కడ వచ్చేసి నేను మినీ జ్యూసర్లో చేస్తున్నాను కాబట్టి పీసెస్లా కాకుండా చిన్న చిన్నగా తురిమి తీసుకుంటాను యాపిల్, ఎందుకంటే పీసెస్లా వేస్తే పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇది యాపిల్ మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. బనానా కూడా ఫ్రీ డైజెషన్ ఉంటుంది. సో యాపిల్ అండ్ బనానా కాంబినేషన్ చాలా బెటర్. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను యాపిల్ చేశాను, అందులో వేస్తున్నాను. నెక్స్ట్ బనానా కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది చాలా యూజ్ అవుతుంది, నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తున్నాను. బేబీస్కి అయితే మనం ఇంట్లో ఇన్స్టెంట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా మిల్క్ షేక్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బాదాం అండ్ కాజు పౌడర్ చేస్తున్నాను. ఇది నాకు 10 days వరకు స్టోర్ చేసుకుంటాను. 1 స్పూన్ బాదం నట్స్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి. దీన్ని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది డేలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ దగ్గర చిన్న బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా గ్రైండ్ అయిపోతుంది. ఆన్ ఆఫ్ బటన్ అదొకటే. జర్నీలో కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ ప్రోడక్ట్. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ వెయిట్ గెయిన్ రెసిపీ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.